హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు A to Z న్యూస్. ఈరోజు ఈ వీడియోలో నేను ఉచిత బస్సు పథకంకి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ని అయితే తీసుకొచ్చాను. దాని గురించి మీకు పూర్తిగా వివరిస్తాను. మీరు కూడా చివరి వరకు చూసి క్లియర్గా తెలుసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఏపీ మహిళలకు ఉచిత బస్సు పథకానికి సంబంధించి ప్రభుత్వం ఒక ముఖ్యమైన అప్డేట్ని అయితే షేర్ చేసింది. సో 5 రకాల బస్సులలో మనకి ఫ్రీగా ప్రయాణాన్ని అయితే అందిస్తుంది. దాని గురించి మీకు పూర్తిగా ఈ వీడియోలో నేను వివరిస్తాను. ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంపై కీలక అప్డేట్ వచ్చింది. ఆగస్టు 15 నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఉచిత బస్సు పథకంపై కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 15 నుంచి 5 రకాల బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించబోతున్నట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రత్తిపాటి నియోజకవర్గంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన అచ్చెన్నాయుడు ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారంభించనున్నట్లు తెలిపారు. రాష్ట్రమంతా మహిళలు ఉచితంగా ప్రయాణించేలా 5 రకాల బస్సుల్లో వారికి ఉచిత ప్రయాణం కల్పిస్తామని అచ్చెన్నాయుడు ప్రకటించారు. అలాగే ఉచిత బస్సు పథకం ద్వారా ఆటో డ్రైవర్ల ఉపాధి దెబ్బతినకూడదనే ఉద్దేశంతో ఆగస్టు 15వ తేదీనే ఆటో డ్రైవర్లకు కూడా ఆర్థిక సాయం చేస్తామని అచ్చెన్నాయుడు ప్రకటించారు. అన్నదాత సుఖీభావ పథకం కింద తొలి విడత నిధులను ఆగస్టు 2, 3వ తేదీలలో రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. అలాగే అర్హులైన వితంతువులకు వచ్చే నెల 1వ తేదీన పింఛన్లు అందించనున్నట్లు అచ్చెన్నాయుడు వివరించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏ ఒక్క జిల్లాకో పరిమితం కాదన్న అచ్చెన్నాయుడు మంత్రి నారా లోకేష్తో ఈ విషయం గురించి చర్చించినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 రకాల బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని క్లారిటీ ఇచ్చారు. మరోవైపు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కేవలం జిల్లాల వరకే పరిమితం చేస్తారంటూ వార్తలు వచ్చాయి. సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే విషయాన్ని చెప్పారంటూ సోషల్ మీడియాలో వీడియోలు కూడా వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఉచిత బస్సు పథకం కేవలం జిల్లాకే పరిమితం చేయమని, రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని అచ్చెన్నాయుడు ప్రకటించడం విశేషం. మరోవైపు ఉచిత బస్సు పథకంలో మహిళలకు 0 ఫేర్ టికెట్ ఇవ్వాలని ఇటీవల జరిగిన సమీక్షలో చంద్రబాబు నాయుడు గారు ఆదేశించిన సంగతి తెలిసిందే. 0 ఫేర్ టికెట్లో ప్రయాణం తాలూకు వివరాలతో పాటుగా ఉచిత పథకం ద్వారా వారికి ఏ మేరకు లబ్ధి చేకూరిందనే వివరాలు కూడా ఉండాలని చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టం చేశారు. ఇదండి ఉచిత బస్సుకి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.